ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యొద్దు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయాలి. కాలాన్ని వృధా చేయడం అంటే మనల్ని మనం దోపిడీ చేసుకోవడమే. మనిషికి నిజమైన ఆనందం లభించేది మన ఆలోచనల్లోనే. ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. ఎవరైనా అడిగితే మన దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేద్దాము, చెడును దూరం చేద్దాము, మంచిని పెంచుదాము, మనసును శుద్ధి చేసుకుందాము, ద్వేషాన్ని దూరం చేద్దాము. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. ఇక రేపు వసంత పంచమి, సరస్వతీదేవి పూజ, వాటి వివరములు, పూజా కార్యక్రమాలు రేపు ఏ విధముగా జరగనున్నాయి మన అర్చకుల స్వామివారు వివరిస్తున్నారు. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, మన రామాలయంలో వేంచేస్తున్నటువంటి మహాసరస్వతి అమ్మవారికి వసంత పంచమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని రేపు అనగా శుక్రవారం ఉదయం 9 గంటలకు మహాసరస్వతి అమ్మవారికి విశేష అర్చనా కార్యక్రమం, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు, విద్యార్థులకు పూజ చేసిన పెన్నుల వితరణ కార్యక్రమం జరుగును. కావున భక్త మహాశయులు, విద్యార్థులు ఈ వసంత పంచమి మహాపర్వదిన శుభ సమయాన సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారిని దర్శించి సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీరామ్.